నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాందిటి సుబ్బయ్య మాట్లాడుతూ ఎల్లుండి శనివారం సాయంత్రం 4 గంటలకు ఏబీఎం కాంపౌండ్ నుండి ర్యాలీగా బయలుదేరి నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కావున నెల్లూరు జిల్లాలోని ప్రతి మాదిగ కుటుంబం నుంచి ఒక వ్యక్తి చొప్పున తరలి రావాలని, మాదిగలకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యం, ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపు, ఏబీసీడీ వర్గీకరణ తదితర అంశాలపై ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుడుమల సుబ్బారావు, వెంకట్రావు, సాల్మాన్, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, రేపు 10వ తేదీ నెల్లూరులో జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభ ఏబీఎం కాంపౌండ్ నుంచి మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరి నర్తకి సెంటర్లో అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, అందువలన జిల్లాలో ఉండే మాదిగలందరూ రేపు శనివారం సాయంత్రం 4 గంటలకి ఏబీఎం కాంపౌండ్కి వస్తే అక్కడి నుండి భారీ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుంది. అందువలన నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగలందరూ మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత గురించి, అదేవిధంగా మాదిగలకు సంక్షేమం గురించి, అదేవిధంగా మాదిగల అభివృద్ధి కోరుకునే మాదిగలందరూ కూడా రేపు జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభకి ఇంటికి ఒకరు చొప్పున వచ్చి మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అందువలన ప్రతి ఇంటికి ఒక మాదిగలు తప్పున వేలాది మంది మాదిగలు వచ్చి మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందువలన నెల్లూరు జిల్లాలో గత పట్రా ప్రకాశ్రావు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక గూడూరు ఎమ్మెల్యేగా పట్రా ప్రకాశ్రావు ఉండేడు ఎమ్మెల్యేగా, ఆయన తరం నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు సీట్ ఇచ్చి మాదిగలను ఎమ్మెల్యే చేసిన పాపం పోలేదు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది మాదిగలు చేసుకున్న పాపమో ఇది మాకైతే అర్థం కావట్లేదు. ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 లక్షల మంది మాదిగలు ఉంటే ఈ నెల్లూరు జిల్లా మాదిగల్లో ఒక ఎమ్మెల్యే సీటు కానీ 2 చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా ఎత్తుకుంటే 5 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ ఎంపీ సీట్లు, ఆ ఎమ్మెల్యే సీట్లు ఒక్క సీటు కూడా మాదిగలు ఇవ్వకుండా మాదిగలకు అసలు ఈ జిల్లాలోనే ఓట్లు లేనంటే విధంగా ఈ రాజకీయ పార్టీలో మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మాదిగలకు సీటు ఇవ్వలేదు కాదు సరే, కనీసం మాదిగల నామినేట్ పదవుల్లో కూడా మాదిగలకు న్యాయం చేయకుండా మాదిగలను మోసం చేస్తాం. మాదిగలకి ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వాల, 5 అసెంబ్లీలో 2 ఎంపీల్లో కనీసం ఎమ్మెల్సీలన్నా మాదిగలకు ఇచ్చి న్యాయం చేయాలని అదే మేము గొంతు దించుకొని అరుస్తున్నా కూడా మాదిగల ఊసెత్తిన పార్టీ కూడా ఎక్కడా లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగలకు ఇవ్వాలి, జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటైన కాడి నుంచి కూడా ఎస్సీ కమిషన్ మాదిగలకు ఇవ్వలేదు, ఆ కమిషన్ చైర్మన్ మాదిగలకు ఇవ్వాలని అనేక దఫాలుగా గొంతు చించుకొని మేమందరం కూడా పెద్ద పెద్ద ధర్నాలు, ర్యాలీలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి విషయం కుట్టినట్టు లేదు. ఎందువల్లంటే అసలు మాదిగలు ఈ జిల్లాలో ఉన్నారా లేరా అనే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి. అందువలన రేపు నెల్లూరులో నర్తకి సెంటర్లో జరిగిపోయే మాదిగల యుద్ధభేరి మహాసభ ఈరోజు మాదిగలకు సంక్షేమం, మాదిగల అభివృద్ధి, మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలకే మాదిగలు ఓట్లు వేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా చాలా బాగా సంతోషంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు మద్దతు ఇచ్చి వర్గీకరణకి పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాదిగల సంక్షేమం, మాదిగల అభివృద్ధి, మాదిగల రాజకీయ ప్రాధాన్యత లేని పార్టీలకు కూడా మాదిగలందరం కూడా
ఆ పార్టీలను కూడా విలేచదానికి కూడా గ్రామాల్లో మాదిగలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. అందువలన ఇంతకుముందు దప్పాల్లో మాదిగలకి ఓటు చైతన్యం లేదని మాదిగలను ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాదిగలకి సీట్లు పడలేదు, మన ఓట్లు వేసుకుంటే చాలనే రాజకీయ పార్టీలకి రేపు రాబోయే ఎలక్షన్లో మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన మాదిగలకి ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుందో, ఏ రాజకీయ పార్టీ మాదిగల సంక్షేమం, మాదిగల అభివృద్ధి గురించి, మాదిగల రాజకీయ ప్రాధాన్యత గురించి ఆలోచిస్తుందో ఆ పార్టీలకే మాదిగల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రేపు నెల్లూరులో జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభని విజయవంతం చేయవలసిందిగా, అదేవిధంగా చుట్టుపక్క గ్రామాల నుంచే వచ్చే మాదిగలందరూ కూడా రేపు శనివారం 10వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా ఏబిఎం కాంపౌండ్కి వచ్చేస్తే ఏబిఎం కాంపౌండ్ నుంచి భారీ ర్యాలీ, అనంతరం నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రేపు జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభని అందరూ కూడా ఇంటికొకరు సభను లెక్కనొచ్చి మాదిగల యుద్ధభేరి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. తులారా, మీ అందరికీ తెలుసు, రేపు జరగబోయేటువంటి 10వ తేదీ 4 గంటలకి మాదిగల యుద్ధభేరి మహాసభ నర్తకి సెంటర్లో 4 గంటలకి ప్రారంభమవుతుందని ముందుగానే తెలియజేసి ఉన్నాము. అయినా కూడా మరీ ఎందుకనంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా అంటే వాళ్ళకి మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మన పందిటి సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మరలా ప్రెస్ మీట్ పెట్టడం కూడా అవసరమైంది. మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మాదిగలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక పరంగా కానీ ప్రతి ఒక్క దానిలో అన్యాయం జరుగుతూ ఉంది. మనకున్నటువంటి గూడూరు, సూళ్ళూరుపేట చూసి ఒక్క పట్రా ప్రకాశరావు తప్ప ఇంకెవరికి కూడా ఎలాంటి ఎమ్మెల్యే పోస్టు కానీ, ఎంపీ పోస్టు కానీ ఒక పద్మశ్రీకి ఒక దఫా ఇచ్చారు. అంతేగాని ఇంకెవరికి కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదు. కావున తప్పకుండా మీరు మా యొక్క జనాభా ప్రాతిపదికన కూడా మీరు మాదిగలకు సీట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేయనట్టయితే మీరు రాజకీయ పరంగా చాలా ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే బాధతో ఉన్నారు, బైఫర్కేషన్ కాలేదు. ఒక పక్క సుప్రీంకోర్టు త్వరగా మా బైఫర్కేషన్ మాదిగలకు డిబేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా మొన్న మోడీ గారిని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 3 కమిటీలు వేశారు. ఉషా మెహ్రా కమిషన్ అని రకరకాలైన కమిషన్లు 3 కమిషన్లు వేశారు. అంటే త్వరగా బైఫర్కేషన్ చేస్తే మాదిగల్లో కొంతవరకైనా 70 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం, కొద్దిగానే సంతోషం వస్తూ ఉంది. ఒకసారి బైఫర్కేషన్ చేసినందువల్ల ఎందరికో మేలు జరిగింది. ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, మెడికల్ సీట్లు కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా కొంత బైఫర్కేషన్ జరిగిన తర్వాత కొంత లాభం పొందారు. ఒకసారి ఆ రుచి చవిచూసిన తర్వాత మళ్ళా తీసివేస్తే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. ఇక్కడే కాదు, యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మాదిగలకి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి గొంతెత్తు చాడుతూ ఉన్నారు. ఎన్ని చోట్ల పెడుతూ ఉన్నాం, మహాసభలు పెడుతూ ఉన్నాం. ఇప్పటికి ఎన్నో మహాసభలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మాదిగలకి అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా విఘ్నులైనటువంటి వాళ్ళు ఆలోచించాలి, జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మాదిగ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగలంతా కూడా తండోలుగా వచ్చి మన యొక్క యుద్ధభేరి మహాసభను జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, ఎవరు కూడా నాకు చెప్పినట్టు సుబ్బయ్య గారు ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 10వ తేదీ జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఏబిఎం కాంపౌండ్ నుంచి 3 గంటలకు ర్యాలీ బయలుదేరి నర్తకి సెంటర్ వచ్చి అక్కడ ఆ వేదిక మీద అనేక మంది మేధావులు వచ్చి ఉపన్యసించడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మాదిగలైతేమి, ఉద్యోగస్తులైతేమి, మాదిగ రాజకీయ నాయకులైతేమి కూడా అందరూ కూడా వ్యవసాయ కార్మికులు, మాదిగ రైతులు కూడా వచ్చి ఈ యుద్ధభేరి మహాసభను జయప్రదం చేస్తూ, అలాగే ఈ మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత అని చాలా మందిలో సందేహంగా ఉంది. రాజకీయ ప్రాధాన్యత మాకు ఖచ్చితంగా
మాకు రావాల్సిన వాటా, మాదిగలకు రావాల్సిన వాటా ఎమ్మెల్యేలు అయితేవి, ఎంపీల సీట్లు అయితేవి, నామినేషన్ పోస్టులు అయితేవి కూడా ఇవన్నీ కూడా మాకు భద్రత కల్పించి, అలాగే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అయితేవి, ఒకవేళ తర్వాత వచ్చే రాజకీయ ప్రభుత్వాలు అయితే కూడా అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి మాకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ